హలో పిల్లలు, ఇవాళ అత్త మీ ముందుకి మరొక మంచి కథతో వచ్చింది. అనగనగనగనగనగా ఒక ఊర్లో ఒక రైతు, అతని భార్య ఉండేవారట. ఒకరోజు ఆ రైతు బజార్ నుంచి ఒక డబ్బాని తీసుకొని వచ్చాడు. ఆ డబ్బాలో ఏముందో తెలుసా? ఎలకల్ని పట్టుకునే ఉచ్చు, మౌస్ ట్రాప్. వాళ్ళ ఇంట్లో ఒక ఎలక తిరుగుతున్నదనమాట. ఆ ఎలకని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ ఎలకల ఉచ్చుని తెచ్చాడు. అది డబ్బాలోంచి తీసి వాళ్ళ ఆవిడికి చూపించాడు. ఆ రైతు ఆ ఎలకల ఉచ్చుని చూపిస్తున్నప్పుడు ఆ ఎలక కూడా చూసేసింది గోడకున్న కన్నంలోంచి. వెంటనే అది చూడగానే దాని పై ప్రాణాలు పైకే పోయాయి. ఎందుకంటే ఆ ఎలక ఉచ్చు తెచ్చింది దాన్ని పట్టుకోవడానికే కదా. వెంటనే అది చాలా గాబరా పడిపోయింది. ఏం చెయ్యాలో కూడా దానికి తెలియలేదు. అలా గాబరా పడుతూ ఆ ఇంట్లోనే ఆ రైతు దగ్గర ఇంకొక మేక, ఒక కోడి కూడా ఉన్నాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్ళింది. 3 ఫ్రెండ్స్ అన్నమాట. ఈ 3 స్నేహితులు. వాటి దగ్గరికి గాబరాగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళి అందిట, ప్రమాదం 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 ముంచుకొస్తున్నది, డేంజర్ అని. ఏమిటి, ఎందుకు గాబరా పడుతున్నావు, ఏమైంది అని అడిగేట ఆ కోడి ఆ మేక. ఏమిటి, రైతు ఇప్పుడే బజార్ నుంచి ఎలకల ఉచ్చుని తెచ్చాడు, ప్రమాదం కాదా, నాకేం చేయాలో పాలుపోవడం లేదు, నాకు అర్థం కావడం లేదు అంటూ గాబరా పడిందిట. అప్పుడు వెంటనే ఈ కోడి ఈ మేక అన్నాయిట, అమ్మయ్య అంతేనా, ఇంకేమిటో అనుకున్నాము, అయినా ఆ ఎలకల ఉచ్చు నీకు ప్రమాదం అవుతుంది కానీ మాకు కాదు కదా, ఎంత గాబరా పెట్టేశావు నువ్వు, ఏమిటో అనుకున్నాము అని చాలా తేలిగ్గా తీసుకున్నాయట. దానికి పాపం ఏ మాత్రం కూడా దానికి ధైర్యం చెప్పడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ఏం పర్వాలేదులే ఏదైనా చూద్దామని ధైర్యం చెప్పడం అలా ఏం చేయలేదట. పైగా తేలిగ్గా తీసి పారేసేట, అసలు ఏం పట్టించుకోలేదట అసలు. పాపం ఆ ఎలక బాధగా వెళ్ళిపోయింది మళ్ళీ ఆ గోడకున్న కన్నంలోకి. అయితే ఆ రోజు రాత్రి ఏం చేసేట, ఆ ఎలకల ఉచ్చుని పెట్టాడట రైతు. దాని మీద ఒక చిన్న ఏదో తిండికి సంబంధించిన పదార్థం పెట్టి, అది తినడానికి ఎలకొస్తుంది, ఆ ఉచ్చులో చిక్కుకుపోతుంది అని. అయితే మధ్యరాత్రిలో ఆ ఎలకల ఉచ్చు టప్పని శబ్దం చేసిందట. వెంటనే రైతు భార్య అనుకున్నదట, అమ్మయ్య ఎలక దొరికింది ఉచ్చుకి అనుకొని వేగంగా అక్కడికి వెళ్ళిందట, ఆ ఎలకల ఉచ్చు పెట్టిన చోటకి. చీకటిగా ఉంది, రాత్రిపూట కదా, లైట్ కూడా ఏం వేయలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందిట, ఆ ఎలకల ఉచ్చుకి ఎలక చిక్కుకోలేదు. ఎందుకంటే అది భయపడిపోతున్నది కదా, దానికి తెలుసు కదా ఎలకల ఉచ్చు వచ్చిందని. అసలు అది దాని కన్నంలోంచి బయటకే రావడం లేదట, అలాగే లోపల భయంగా బిక్కుబిక్కుమంటూ కూర్చుందిట. మరి ఏమిటి చిక్కుకుందో తెలుసా, వాళ్ళు అక్కడ పొలాల దగ్గర కదా ఉంటున్నాడు ఈ రైతు వాళ్ళు. ఒక పాము వచ్చేసిందట ఆ ఇంట్లోకి. ఆ చీకట్లోని అది కూడా చూసుకోకుండా ఆ ఎలకల ఉచ్చులో దాని తోక చిక్కుకుపోయిందట. ఎప్పుడైతే ఈ రైతు భార్య ఆ ఉచ్చు దగ్గరికి వెళ్ళిందో అప్పటికే దాని తోక చిక్కుకుపోయి చాలా బాధలో ఉంది కదా ఆ పాము. ఆ రైతు భార్య కాలు మీద కాటు వేసిందట. అబ్బా అని గట్టిగా అరుస్తూ ఆ రైతు భార్య పడిపోయింది. అది చాలా విషసర్పం అన్నమాట. వెంటనే రైతు ఏం చేశాడు, ఆ భార్యను తీసుకొని వేగంగా ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ 2-3 రోజులు ఉన్నదిట. ఆ విషం ఏదో తీయడానికి ప్రయత్నించేట, కానీ ఆ రైతు భార్య చాలా నీరసంగా అయిపోయిందిట. ఎంతంటే అంత నీరసంగా అయిపోయిందిట. మొత్తానికి ఏదో కష్టపడ్డారట. ఒక 4-5 రోజులు హాస్పిటల్లో ఉన్నాక ఆ ఆసుపత్రి నుంచి ఆవిడ్ని ఇంటికి పంపించారట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ చాలా నీరసంగా ఉంటే రైతుకి డాక్టర్ ముందే చెప్పాడట, ఏమని, మంచి బలమైన ఆహారం పెట్టండి అని చెప్పాడట. అందుకని ఆ రైతు ఏం చేశాట, ఇంటికి రాగానే ముందుగా ఆ కోడి ఉంది కదా, ఆ కోడిని కోసి ఆవిడికి
వండేసి పెట్టేసేట. అంతే, ఏమైంది, కోడి పని కాస్త అయిపోయింది. కొన్నాళ్ళు గడిచినా కూడా వాళ్ళ ఆవిడ ఇంకా కోలుకోలేదట. చాలా నీరసంగానే ఉందిట. ఇంకా పాపం వీడు కొంచెం పేద రైతు, అందుకని ఏం చేస్తాడట, వాళ్ళ ఆవిడకి ఇంకా మంచి బలమైన ఆహారం అవన్నీ పెట్టాలి, వాళ్ళ ఆవిడని ఇంకా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో, మరి వాడి దగ్గర డబ్బులు లేవు కదా, వాడు ఆలోచించి ఏం చేశాడో తెలుసా, ఆ మేకని తీసుకెళ్ళి ఒక కసాయి వాడికి అమ్మేసేట. కసాయి వాడు ఏం చేస్తాడు, తర్వాత మేకని కోసిస్తాడు కదా వాడు కూడా, అలాంటి కసాయి వాడికి ఆ మేకని అమ్మేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఎలకల ఉచ్చు తెచ్చిందేమో ఎలక కోసం, కానీ అక్కడ ఎలక పట్టుపడిందా, లేదు, పాము పట్టుపడడం వల్ల, ఇలాగ ఈ రైతు భార్యను కాటు వేసేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది, అటు కోడి చచ్చిపోయింది, ఇంకా మేక కూడా చచ్చిపోబోతోంది, ఎలక మాత్రం మిగిలిపోయింది. అవునా, చూసారా, ఎప్పుడైనా సరే కొన్నిసార్లు పాపం ఎలకొచ్చిందా గాబరా పడి నా కోసం ఏదైనా సహాయం చేయండి, ఇలాగా ఎలకల ఉచ్చొచ్చిందని, అప్పుడు వీళ్ళిద్దరు ఎంత తేలిగ్గా తీసుకున్నారు, ఆ కోడి ఆ మేక. ఇప్పుడు ఎవరికి ఆ ప్రమాదం వచ్చింది, ఆ కోడికి మేకకే వచ్చింది, ఎలక మాత్రం క్షేమంగానే ఉంది. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం అది మన్నేం చేస్తుందిలే, అది మన ప్రమాదం, మనకేమీ జరగలేదు కదా అని. ఇప్పుడు మన ఫ్రెండ్సో మనకు తెలిసిన వాళ్ళకి వచ్చిన కష్టాలు ఏమైనా చెప్పుకున్నారు అనుకోండి, అది మనకు సంబంధించింది కాదులే, మనకేమిటి అని మనం అలా తేలిగ్గా తీసుకోకూడదు. అవకాశం ఉంటే వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి, లేదా కనీసం వాళ్ళకి మనం ధైర్యమైనా చెప్పాలి. అంతేగాని అలా తేలిగ్గా తీసి పారేశారనుకోండి, ఇగో ఇందులో కోడి మేక అలాగే చేశారు కదా, ఏమైంది, అది తిరిగి వాళ్ళకే కొట్టింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేతనైతే ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలి, లేకపోతే ధైర్యం చెప్పాలి, అంతేగాని వాళ్ళ సమస్యలను చూసి మనం హేళన చెయ్యకూడదు. ఇద్దరు పిల్లలు, ఈ కథ